హలో అండి అందరికీ. వెల్కమ్ టు జయప్రసాద్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అలా అవుతుంది. మా దర్శికైతే 12:00 వరకేనండి స్కూలు. నేను, మా ఆదిత్య అయితే వెళ్తున్నాము. వాడిని స్కూల్ నుండి తీసుకురావడానికి. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇండియాలో క్లైమేట్ ఎలా ఉందో కానీ మాకైతే ఇక్కడ ఇంకా ఎండలైతే తగ్గలేదండి. సెప్టెంబర్ కూడా అయిపోవస్తుంది. చాలా వేడిగా ఉంటుంది. అందుకనేసి ఒక అంబ్రెల్లా అయితే తీసుకున్నాను మా పిల్లల కోసము. వీడియో అయితే షూట్ చేయలేదండి స్కూల్ దగ్గర. ఇంకైతే ఇంటికొచ్చేసామండి. మా దర్శిగాడైతే అలిగాడు వీడియోలోకి రానని చెప్పాడు. తినొచ్చేసి లాషు మా దర్శి వాళ్ళ అక్క. దర్శి అయితే ఫ్రెష్ అప్ అయిపోయాడండి. పెరుగన్నం అయితే పెడుతున్నాను. ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది కదా! అందుకనేసి. ఇంకా నైట్‌కైతే చేపల కూర అయితే చేయాలనుకుంటున్నానండి. మా పిల్లలకిద్దరికీ తినిపిచ్చేసి, మా దర్శినైతే కొంచెం సేపయితే పడుకోబెట్టానండి. మా పిల్లలైతే చిన్నప్పుడు చాలా ఏడిపిచ్చేవారండి. ఫుడ్ దగ్గర అసలు తినేవాళ్ళే కాదు. ఇప్పుడు పర్వాలేదండి. కొంచెం కొంచెం అయితే తింటారు. మరీ ఎక్కువైతే ఏమీ ఏడిపించరు. మా ఆదిత్యకైతే 3 ఇయర్స్ అండి. నెక్స్ట్ ఇయర్ అయితే 4 ఇయర్స్ కంప్లీట్ అయితాయి. స్కూల్‌లో అయితే జాయిన్ చేయొచ్చు. ఇక్కడ కువైట్‌లో పిల్లల్ని స్కూల్‌లో జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా 4 ఇయర్స్ అయితే కంప్లీట్ అవ్వాలండి. ఆ పిల్లలకైతే మా హస్బెండ్ మొన్న కటింగ్ చేపిచ్చుకొచ్చారు. చూడండి వాడి హెయిర్ స్టైలు ఎలా పెట్టిచ్చాడో. స్టైల్ అంట వాడికి. ఇంకా మా దర్శి అయితే పడుకున్నాడు కదా! మా ఆదిత్య అయితే ఆడుకుంటున్నాడండి. నెక్స్ట్ అయితే నేను నైట్ చేపల కూర అయితే చేస్తాను. ఇంకా టైం అయితే 4:30 అవుతుంది. అందుకే ఇంకా కాఫీ గూడా చేసుకొనైతే తాగాలండి. నేనైతే కాఫీ, టీ రెగ్యులర్‌గా తాగుతానండి. మా హస్బెండ్‌కైతే అస్సలే అలవాటే లేదు. మా చిన్నోడు దర్శి స్కూల్‌కెళ్ళిన తర్వాతయితే పడుకుంటాడండి పొద్దున. అందుకనేసి ఆఫ్టర్‌నూన్ అయితే పడుకోడు. నేనైతే కాఫీ అయితే చేసుకున్నానండి. నేను ఎక్కువగా బ్రూ అయితే తాగుతాను. ఇంకా అప్పుడప్పుడు ఎక్కువ హెడేక్‌గా ఉన్నప్పుడైతే టీ అయితే చేసుకొని తాగుతానండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి ఖచ్చితంగా అయితే తాగుతాను. మా హస్బెండ్‌కైతే అస్సలు అలవాటు లేదండి. తను కనీసం కూల్ డ్రింక్స్ కూడా తాగడు. నేను కాఫీ అయితే పెట్టేసుకున్నాను కదా! ఏం చేస్తున్నావు నాన్న చిన్ను? దర్శి ఏం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా? నువ్వేం చేస్తున్నావు? హ్మ్? ఏం చేస్తున్నావు బయట? ఆడుకుంటున్నావా? ఏం ఆడుకుంటున్నావు? నువ్వెందుకు పడుకోవాలా నాన్న? హ్మ్? గట్టిగా మాట్లాడు నాన్న. ఏదో నీ ల్యాప్‌టాప్ ఏది? అయితే నీ ల్యాప్‌టాప్ చూపిచ్చు. ఎవరిదది ల్యాప్‌టాప్ చెప్పా? ఎవరిదా ల్యాప్‌టాప్ నాన్న? నీదా? నో. అది మిన్ను చారు అక్క వాళ్ళది. ఆ! మనకు రాలా నువ్వు తెచ్చుకున్నావు కదా వాళ్ళ దగ్గర నుంచి. హ్మ్. హ్మ్? అక్కోళ్ళ ఇంట్లో ఉంటే మనం తెచ్చుకున్నాం కదా అప్పుడు. హ్మ్. హ్మ్. అక్కోళ్ళకి ఇచ్చేయాలి మళ్ళీ ఓకేనా? ఓకే? కాఫీ పెట్టుకున్నానండి తాగుతున్నాను. చాలా బాగుంది టేస్ట్. నేను మాక్సిమం కాఫీ పౌడర్స్ అన్ని ఇండియా నుంచే తెప్పించుకుంటానండి. ఇక్కడైతే ఏం కొనను. మోస్ట్‌లీ బ్రూ ఇంకా సన్ రైజ్ ఉంటుంది కదా నెస్కేఫ్ అది మాత్రమే తెప్పించుకుంటాను. చాలా మందయితే పిల్లలు అడుగుతారనేసి వాళ్ళకి కూడా కాఫీ అయితే తాపిస్తారండి. అలా తాపియకండి. అసలు కెఫెన్ చాలా మంచిది కాదు పిల్లలకి. నేనైతే తాపిచ్చనండి. మా పిల్లలకి కూడా పాలు కూడా ఇవ్వట్లేదు నేను. ఇండియాలో ఉంటే మాత్రం పల్లెల్లో మాకు దొరుకుతాయి. అవైతే ఇస్తాను. బఫెల్లో మిల్క్. ఇక్కడైతే ఇవ్వనండి. ఇంక ఎప్పుడైనా ఒకసారి వాళ్ళు ఏడ్చినప్పుడు అలా ఇస్తాననమాట. ఇంకా కొంచెం సేపయితే మా అమ్మతో వీడియో కాల్ అయితే మాట్లాడానండి.
వీడియోలో కనిపిస్తుంది కదా! చిన్న పాప మా చెల్లెలి కూతురండి. ఇండియాలో ఉంటుంది. ఈష్విత వర్మ. రీసెంట్‌గానే తనకి 1 ఇయర్ కంప్లీట్ అయిందండి. మా దర్శిగాడు నిద్ర కూడా లేసాడు. హోంవర్క్ అయితే రాసుకుంటున్నాడండి. వీడికి హోంవర్క్ రాపియడం అంటే నాకు రోజు ఒక బిగ్ బాస్ టాస్క్ లాగండి. నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతుంది. వీడికి హోంవర్క్ రాపిచ్చే లోపల. ఇంక ట్యూషన్‌కైతే పంపియాలనుకుంటున్నాను. ఇప్పుడు ఎల్‌కేజీనే కదా! నెక్స్ట్ ఇయర్ నుంచయితే ట్యూషన్‌కైతే సెండ్ చేస్తాను. నేనైతే చేపల కూరైతే స్టార్ట్ చేశానండి. ఆల్రెడీ చేపల కూర రెసిపీ అయితే నా ఛానల్‌లో ఉంది. సేమ్ అలాగే ఫాలో అయ్యాను. కాకుంటే ఇందులో మామిడికాయ అయితే వేస్తున్నానండి. పచ్చి మామిడికాయ. మొన్న మా హస్బెండ్ అయితే షాపింగ్ నుంచి తీసుకొచ్చారు కదా! అది వేసి చేస్తున్నాను ఈరోజు. మసాలాలో అయితే టమోటోస్ వేసుకున్నాను. అలాగే కరివేపాకు, జీలకర్ర, మెంతులు ఈ 3 లైట్‌గా అయితే రోస్ట్ చేసి వేసుకున్నాను. అలాగే తెల్లగడ్డ కూడా వేసుకున్నానండి. వాటిని మెత్తగా పేస్ట్‌లాగా అయితే చేసుకున్నాను. తర్వాతొచ్చేసి చేపలు, పసుపు, ఉప్పు వేసుకొని నీట్‌గా అయితే క్లీన్ చేసుకున్నానండి. ఇంకా కావాల్సినవన్నీ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. నేను ఈ చేపల కూరొచ్చేసి మట్టి కుండలో అయితే చేస్తున్నానండి. నెక్స్టు ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ అయితే కుండలో ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ ఎక్కువ కాగనివ్వలేదండి. కొంచెం లైట్‌గా కాగిన తర్వాతే అందులో తిరగబాత గింజలైతే వేసుకొని, ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. ఆనియన్స్ లైట్‌గా ఏగిన తర్వాత అయితే టమోటోలేసుకున్నాను. టమోటోలు మగ్గిన తర్వాత మామిడికాయ అయితే వేసుకుంటున్నానండి. చిన్న మామిడికాయ అండి. అందుకే చింతపండు గూడా నానబెట్టుకున్నాను. ఒకవేళ పులుపు సరిపోకుంటే చింతపండు కూడా వేసుకుందామనేసి. అయితే ఈ చేపల కూరలో నేను ఎక్కువ వాటర్ అయితే పోసుకోవడం లేదండి. కొన్నే పోసుకుంటున్నాను. ఎందుకంటే చేపల్లో ఆల్రెడీ వాటర్ ఉంటాయి కదా! ఉడికిన తర్వాతయితే పులుసు కొంచెం నీళ్ళగానే ఉంటుంది. అందుకనేసి ఎప్పుడైనా సరే చేపల కూర కొంచెం గట్టిగా ఉంటేనే బావుంటుందండి టేస్టు. పులుసైతే బాగా తెల్లిన తర్వాత అందులో చేపలైతే వేసుకున్నానండి. ఇలా కూరలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకైతే ఉడికించుకోవాలి. చేపలు ఉడకడానికి ఎక్కువ టైం అయితే పట్టదండి. ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. అంతేనండి. మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది. ఈరోజు మామిడికాయ అయితే ఏసి చేశాను. చాలా వచ్చిందండి టేస్టు. ఓకేనండి. నా వీడియో గనక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.